తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వారిలో తొలి ఆకర్షించిన అంశం ఏంటి మీకు? అలాంటి హ్యాండ్సమ్ మ్యాన్ చూసినప్పుడు న్యాచురల్లీ ఇట్స్ లుక్స్. ఉమెన్ ఫస్ట్ ఫాల్స్ ఫర్ దట్, తర్వాత విషయాల తర్వాత. కొన్ని ఏదైనా ఉన్న చిన్నది అటు ఇటు గుణాలు ఏదన్నా ఉన్నా కూడా ఇది కవర్ చేసేస్తుంది. ఇట్లా ఉండేది బిగినింగ్, అట్లా ఉంటుంది. సో ఇట్స్ డెఫినెట్లీ వెరీ గుడ్ లుకింగ్ మ్యాన్. అదే గుడ్ లుకింగ్ మీ ఇద్దరు పిల్లలకు కూడా వచ్చేసింది. యా, క్వైట్ గుడ్ లుకింగ్, నాట్ బ్యాడ్. నాట్ యాజ్ గుడ్ యాజ్ వాళ్ళ నాన్నకు వచ్చినంత ఇది లేదు, బట్ దే హ్యావ్ ఎ డిఫరెంట్ దేర్ ఓన్ స్టైల్. నాట్ నెసెసర్లీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. తర్వాత మేము లాట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ నాట్ వెరీ హ్యాండ్సమ్, బట్ ద వే దే టాక్ టు యూ, యునో ద కైండ్ ఆఫ్ స్టైల్, ఇట్ ఆల్సో యాడ్స్. జనరల్గా ఉన్న కంపారిజన్ ఏంటంటే ఇండస్ట్రీలో సావిత్రి గారు, వాణిశ్రీ గారు, జయసుధ, ఫుల్ స్టాప్ అక్కడికి, మళ్ళీ కంటిన్యూటీ లేదు దానికి. వాళ్ళిద్దరితో ఉన్న అనుబంధం చెప్పండి, మీకు ముందున్న ఇద్దరితో ఉన్న అనుబంధం. సావిత్రి గారు తమిళ సినిమా ఒకటి చేశానండి ఆమెతో, నాకు మదర్గా యాక్ట్ చేశారు. ఆల్మోస్ట్ మీరు వచ్చేప్పటికే ఆవిడ కెరీర్ దాదాపు అంత్యదశలో ఉంది. నాట్ కీపింగ్ వెల్ ఆల్సో అట్ దట్ టైమ్. ఓకే. సో హార్డ్లీ ఎనీ ఇంటరాక్షన్ పెద్దగా లేదు. ఓకే. దెన్ ఈ అరంగేట్రం అన్న తమిళ సినిమాని తెలుగులో దాని విచిత్ర ఏదో జీవితం అండి, ఏదో జీవితం, ఏం జీవితం గుర్తులేదు నాకు, సంథింగ్. గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు తెలుసు కదా, వెరీ వాస్తు ఇది అంతా వెరీ ఫేమస్, బట్ ఆయన యాక్చువల్లీ ఈజ్ అ ప్రొడ్యూసర్. సో ఆ సినిమా ఆయన తీశారు. దాంట్లో తమిళ్లో ఆవిడ చేయలే, కానీ సావిత్రి గారు తెలుగులో సావిత్రి గారు చేశారు నాకు మదర్గా. అప్పుడు కూడా చాలా తక్కువ ఇంటరాక్షన్. అంటే ఇంకా చాలామంది మేము కూతుర్లు కదా, ముగ్గురు కూతురు, నలుగురు, ఎక్కడ గుడ్ మార్నింగ్, నమస్కారం అమ్మా, బాగున్నామ్మా అంతే. షీ వాజ్ మోర్ ఇంటూ నాట్ వెరీ ఇంటూ నాట్ కీపింగ్ రియలీ కీపింగ్ వెల్. సో షీస్ టైర్డ్ అండ్ షీ లాస్ దట్ ఇది అప్పటికే. అందువల్ల పెద్ద ఇంటరాక్షన్ ఏం లేదు. వాణిశ్రీ గారు అంటే, వాణిశ్రీ గారితో నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ వాణిశ్రీ గారు. కృష్ణవేణి, ఆ సినిమా, ఈ సినిమా అదంతా. దాని తర్వాత పిక్చర్ చేశాను, ఇది పాట ఎదురీత. దాంట్లో వాణిశ్రీ గారు, రామారావు గారు, నేను ఒక క్యారెక్టర్ చేశాను, హిందీ రీమేక్ ఆ సినిమా. దాని తర్వాత మళ్ళీ వాణిశ్రీ గారు, నాగేశ్వరరావు గారు, నేను, అది రీమేక్ దాగ్ అని ఒక పిక్చర్, షర్మిలా ఠాగూర్, రాఖీ యాక్ట్ చేశారు, ఆ సినిమా చేశాం. అట్లా వాణిశ్రీ గారు కొంచెం చెప్పారు, జయసుధ ఇట్లా చెప్పాలి కొంత అట్లా అని, కొంచెం బిగినింగ్ డేస్లో కొంచెం సపోర్ట్ చేసి నేర్పించేవారు వాణిశ్రీ గారు. ఫెంటాస్టిక్. ఐ మీన్ ఆ రోజుల్లో వాళ్ళందరినీ చూస్తే ఒక హీరోయిన్ అంటే హీరోయిన్ వచ్చినట్టే ఉంటుంది. దార్ ఆఫ్ హీరోయిన్ ఇట్లా దిగుతున్నారండి జయలలిత గారిని, వీళ్ళు కార్లోంచి ఇట్లా దిగితేనే ఏదో ఒక మహారాణి దిగినట్టు, క్వీన్ దిగినట్టు. వాణిశ్రీ గారు కూడా అట్లాగే. జయలలిత గారితో అనుబంధం ఉందండి? యా, we did only one film అండి, నేను జయలలిత గారు. బట్ వీ యూస్ టు, ఆమె షూటింగ్కి అవుట్డోర్కి వెళ్ళేటప్పుడు అదే చోట మాకు షూటింగ్లు జరిగేది. ఓకే. సో వీ యూస్ టు స్టే ఇన్ సేమ్ హోటల్. సో అట్లా 2-3 times we became quite close. చాలా మందిని అడిగాను, ఆవిడ చాలా రిజర్వ్డ్గా ఉండేవాళ్ళు. మాట్లాడారండి, చాలా తక్కువ, వెరీ రిజర్వ్డ్ ఇన్ సెన్స్ ఆవిడ పని ఆవిడ చేసుకోవడం, అంటే వేవ్ లెంత్ డిఫరెంట్గా ఉంటే కష్టం అండి ఇదంతే. సో ఆవిడ పని షీఈస్ ఆల్సో, షీ రీడ్స్ అ లాట్. చదివేవారు, ఎక్కువ పుస్తకాలు చదువుతారు, అది పలకరిస్తారు, కూర్చొని మాట్లాడతారు. అండ్ ఎస్పెషలీ వెన్ వీ వెంట్ టు దిస్ అవుట్డోర్, అప్పుడు అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఆ రోజు ఆమెకు షూటింగ్ లేదు, నాకు ఉన్నింది షూటింగ్, పక్కపక్కనే రూములు. సో నాకు ఒంట్లో బాగాలేదు, ఫీవర్, హై ఫీవర్, షూటింగ్ జరుగుతున్నాను నేను లేకపోయినా. సో మా నాన్నగారు అంతా ఆ రోజు అంతా మనం ఇడుకులో అదే కొలోన్ నీళ్ళలో వేసి కర్చీఫ్ పెట్టి మనం పెట్టుకుంటాం కదా, అట్లా మా నాన్నగారు వచ్చారు, మా మదర్ రాలా. సో ఆయన ఇట్లా పెట్టేసి వెళ్ళి బయట నించుని, సో
అట్లా ఆ రోజు నేను షూటింగ్కి వెళ్ళిపోతే షీ కేమ్ 4 o'clock there was a knock. మా నాన్న అన్నారు నేను కిందకి వెళ్ళేసి వస్తా కాసేపు 5 minutes రూమ్లోనే కూర్చొని ఉన్నా తగ్గిపోతుందిలే అలా అనేసి షీ కేమ్ ఇన్ సైడ్ కెన్ ఐ కమ్ ఇన్ షీ సెడ్ అది పక్కన వచ్చి కూర్చొని మళ్ళీ ఆ నీళ్లు మార్చి షీ టుక్ కేర్ ఆఫ్ మీ దట్ 10-15 మా నాన్నగారు వచ్చినంతసేపు షీ వాజ్ దేర్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఊటీలో మీరు ఎప్పుడు చెప్పినట్టు కూడా లేదు ఇది మీడియాలో. సో సో స్వీట్ షీ వాజ్. సో ఇప్పుడు ఎలా మాట్లాడేవారు ఆమె అప్పుడు కూడా అదే ద స్టైల్ ఆఫ్ స్పీచ్ కానీ ద స్పీకింగ్ విధానం కానీ ఏది మారలేదండి. ఆమె అదే స్టైల్ అదే వాకింగ్ నుంచి కూర్చోవడం నుంచి మాట్లాడడం నుంచి ఈచ్ వర్డ్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మార్పులు ఏం లేదు. స్పీక్ ఈవెన్ వెన్ షీ వాజ్ అంత టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడు. సో అందువల్ల ఏ సినిమా చేసింది ఒక సినిమా ఆమె 100th పిక్చర్ మేము ఇద్దరం కలిసి చేస్తాం బాగ్దాద్ పేరుడకి అని జయలలిత గారి 100th పిక్చర్ అట్లా పరిచయం. రామచంద్రన్ గారు హీరోనా అండి అందులో? నో జయలలిత గారే హీరోయిన్ అప్పటికి లేదు ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు 72కే వెళ్ళిపోయారు కదా. సో ఆమె హీరోయిన్ హీరోకి పెద్ద క్యారెక్టర్ లేదు. ఇట్స్ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ బాగ్దాద్ పేరళిగి బ్యూటీ ఆఫ్ బాగ్దాద్. సో అట్లా జయలలిత గారు పరిచయం. దాని తర్వాత ఆమె చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఎక్కడ చూసినా ఎక్కడ పెళ్లిలో చూసినా కూడా అయిపోతాను నన్ను చూస్తే ఆమె అవయ్యూ అట్లా అని. అలాగే ఈవెన్ వాళ్ళ అదేంటి లేటర్ ఆన్ వీ వాంటెడ్ టు డూ అ సీరియల్. సో జయా టీవీలో కూడా మాకు ఆమె సీరియల్ ఇప్పించారు త్రూ జయలలిత గారు. జయా టీవీ అంటే అది ఛానల్ సపరేట్, దానికి సపరేట్ CEO అంతా ఉంటారు. సో ఛానల్ ద్వారా వెళ్తే మనకి రాదు సీరియల్, కష్టం, వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది కదా. పైగా జయసుధ అంటే వాళ్ళకి పెద్దగా నేను అప్పటికి ఇంకా తెలుగులో నేను చెప్పేది ఇక్కడ 2004-05 చెప్తున్నాను. ఓకే. సో జయసుధ అంటే అప్పటికి తమిళ్లో అసలు లేను, నేను చేయట్లే, సినిమాలే లేవు కదా 2005కి లేను అస్సలు. సో వాళ్ళకి పెద్దగా ఎవరికి తెలీదు జయసుధ అంటే. బట్ ఎట్లా సో ఐ వాంట్ టు డూ అ సీరియల్ అనేసరికి ఇట్ ఈస్ త్రూ హర్. అప్పుడు మనకి సినిమాలు కూడా పోయి హ్యాండ్స్ అప్ పెద్ద ఫ్లాప్ అయింది. సో ఫైనాన్షియలీ చాలా టఫ్ డేస్ అది. సో గుడ్ సీరియల్ ఏదన్నా చేస్తేనో ఈ కీప్స్ అంటే భయం వేసింది. 2-3 సినిమాలు ఫాట్ అయిపోయి మొత్తం ఫైనాన్స్ సినిమాలు పోయిందని నేను ఇమీడియట్గా నెక్స్ట్ పిక్చర్ తీయడం భయపడతాం. అంతే కదా. సో వాట్ టు డూ యాజ్ అ ప్రొడ్యూసర్ మై హస్బెండ్ హ్యాస్ టు డూ సమ్ వర్క్ అలా అది అనేసరికి మెసేజ్ వెంట్ టు హర్. అండ్ ఆమె చాలా బిజీగా ఉన్నారు అప్పుడు. ఆమె కలవడానికి కూడా కుదరలేదు ఆమెకి. నేను కూడా కలవాలని ప్రయత్నం చేసినా కూడా మెసేజే వెళ్ళింది. ఆమె అన్నారు ఏం పర్వాలేదు, టూ బిజీ అంటే మా టైమింగ్స్ కుదరలే ఆమెకి. అనేసి ఏం పర్వాలేదు చెప్పండి, ఆస్కర్ నాట్ టు వరీ, ఇట్ విల్ బీ డన్.